ఇంకా అది ఇచ్చిన ప్రమాణ పత్రం ఉంటుంది. అది ప్రమాణం చేసి మీ ఊర్లోని పెద్దలతో కూడా ఆ సంతకం పెట్టించి ప్రజలకు ఇచ్చారు. ఇంకా ఇంకా వెళ్ళండి పైకి. ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలు. ఆ చెప్పిన మాటలకు ముందు మాటగా చెప్పారు, మీకు చూపెడతాను. ఇంకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ పత్రం ప్రజలకి వాగ్దానం చేస్తుంటారు. చూడు, బాండ్ ఉంటుంది, బాండు ఇదే. ఇంకా అది చంద్రబాబు నాయుడు ఇది కాదు. ఇంకా ఇద్దరు కలిపి ఉంటారు. ఇంకా 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 ఇది అలా ఉంచు, అలా ఉంచు. కొద్దిగా జూమ్ చేయి, కింద దించు. ఇక వాళ్ళు చెప్పారు. ఇక అక్కడ కనిపిస్తుందా? అది చూడండి. యువతల పక్క వచ్చి చంద్రబాబు నాయుడు, అవతల పక్క పవన్ కళ్యాణ్. మనం తీసుకున్న కార్యక్రమం మన మాటలు కాదు. ఇది మనం బురదల్లే మాటలు కాదు, వాళ్ళు చెప్పిన మాటలు. చూడండి, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఏమన్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కనిపిస్తుందా నీకు? నీకు కనిపిస్తుందా? చదువు ఉండు, ఒక్కొక్క చూపు. అంటే మేము ప్రమాణం చేస్తున్నారు 2024 కాదు. ఇంకా చూడు, 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలో వాగ్దానాలను అమలు చేస్తామని ప్రమాణం చేస్తాం. అదేది వీళ్ళు చేయడమే కాదు, ఆ ఊర్లో ఉన్న ఇంకా కొద్ది పైకి వెళ్ళు. ఆపు. ఇగో ఆ ఊర్లో ఉన్న సర్పంచో, ఆ ఊర్లో ఎంపీటీసీవో, ఆ ఊర్లో ఉన్న నాయకుడు, వాళ్ళ సంతకాలు వాళ్ళందరికీ ఇచ్చినవి. నేను ఇవాళ అడుగుతున్నాను, అలా కొంచెం బొమ్మ ఇవాళ అడుగుతున్నాను నేను. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, ఏమయ్యా పవన్ కళ్యాణ్, మీ ఇద్దరు కొత్త కింద దించు. కనిపించినాయి మీరు ఇచ్చిన మాటలు. ఏమి ఇచ్చారు? ఈ మేనిఫెస్టోలో సూపర్ 6 అని చెప్పారా లేదా? చెప్పారు. చెప్పిన తర్వాత సంవత్సర కాలం అయింది. ఏం పని చేశారు మీరు? ఏం చేశారంటే, ఒక పెన్షన్ వచ్చి మేము ఇచ్చిన 3000కి ఇంకో 1000 రూపాయలు కలిపి అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దులుపుకోవడమే కాదు, మా ఎమ్మెల్సీ, మా శాసనమండలిలో అవాళ మా ఎమ్మెల్సీ అందరూ అడిగితే ఒక గ్యాస్ ఇచ్చి 3 గ్యాసులు ఇచ్చామని చెప్పారు. ఇవాళ బస్సు అడిగితే ఆ రోజు వచ్చి ఏం చెప్పారు? ఇక్కడ ఎక్కితే శ్రీకాకుళం వెళ్ళొచ్చు, ఇక్కడ ఎక్కితే తిరుపతి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇవాళ వచ్చి ఎప్పుడు ఇస్తారంటే ఆగస్టు 15 ఇస్తారంట. చూద్దాం మరి తిరుపతి వెళ్ళొచ్చా లేదా, మరి శ్రీకాకుళం వెళ్ళొచ్చా లేదా, ఎప్పుడు చెప్తారు ఆ విషయం ఎప్పుడు చెప్తారు? అది మేము అడుగుతున్న అంశం. అంతేకాదు విద్య ఇందాక చెప్పినప్పుడు చెప్పారు, ఇందాక రాజా చెప్పినప్పుడు, అలాగే బాలరాజు మాట్లాడినప్పుడు, డిఎన్ఆర్ మాట్లాడినప్పుడు చెప్పారు. నిరుద్యోగులకు వచ్చి ఉద్యోగం ఇస్తానన్నారు 20 లక్షల మందికి. ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు. సంవత్సర కాలం అయింది, 12 నెలలు దాటింది. నువ్వు చెప్పావు అందులో 24వ సంవత్సరం జూన్ నెల. ఏ నెల చెప్పారు? ఏ నెల చెప్పారు? చెప్పిన 24వ సంవత్సరం జూన్ అయిపోయాయి. సంవత్సర కాలం అయింది. మరి ఎప్పుడు ఇస్తావు? ఈ నెలకు 3 నెలలు లెక్కని 36,000 రూపాయలు. 36,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాం. అంతేకాదు మహిళలకు వచ్చి 18 సంవత్సరాలు నిండితే 1,500 రూపాయలు ఇస్తానన్నావు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. ఈ 18,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అంటే నన్ను వచ్చి P4కి వచ్చి టైప్ చేశానంటున్నావు.
ఏంటి ఈ మోసం? ఏంటి దగ? పవన్ కళ్యాణ్ నువ్వు మోసం కాదా? చంద్రబాబు నాయుడు చేస్తున్న దగ కాదా? మీరు మోసగారులు కాదా? మీ ఇద్దరును ఈ రాష్ట్రాన్ని మోసం చేయట్లేదా మీరు? ఈ రాష్ట్రాన్ని మోసం చేయట్లేదా మీరు? ఈ ప్రజల్ని వంచట్లేదా మీరు? మిమ్మల్ని ఏమనాలి? మోసగారులు అనాలా? వంచుకులు అనాలా? లేకపోతే ఇవి ఏమని మిమ్మల్ని ఏమని ఏ పేరుతో పిలవాలి? ఎప్పుడు ఇస్తారంటే పోనీ ఇవాళ కాదు వచ్చే నెల ఇస్తాం, పోనీ వచ్చే నెల ఇస్తాం అంటున్నారా? P4కి వచ్చి టైప్ చేశాడు. ఏంటి P4? ఇవాళేంటి? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏదైనా ధనవంతుడు ఉంటే, అవకాశం ఉన్నవాడు ఉంటే, పేదవాడు ఉంటే ఆ పేదవాడికి వచ్చి చేతులు ఇచ్చి ఆయన చదివించడమో ఉద్యోగం చేయించడమో ఎక్కడో పెట్టడమో ఏదో చేయడమని ఎప్పుడూ ఉంది. ఆ కార్యక్రమాన్ని వచ్చి 5 మందికో 10 మందికో 100 మందికో 1000 మందికి ఇస్తే సుమారు 1 కోటి మంది మహిళలకు వచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని ఈ రకంగా మోసం చేయడం ఇది న్యాయమా అడుగుతున్నాను. దాన్ని అలాంటి చేసేవాడిని నేను మోసగారి కాకపోతే ఏమనాలి అని అడుగుతున్నాం. ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మనం తీసుకున్నదేమి ఈ తెలుగుదేశం పార్టీ మీద జల్లడానికి చేస్తున్న కార్యక్రమం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రెండు పక్షాలు ఉంటాయి. రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం చెప్పాను. అధికార పక్షం వచ్చి ఆ కార్యక్రమాన్ని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం, వాళ్ళ ప్రభుత్వ విధానాన్ని చేయడం. ఒకవేళ ప్రభుత్వ విధానం చేయకపోతే, తేడా వస్తే, అవి చేయకపోతే ప్రజల తరఫున గొంతెత్తి ప్రతిపక్షంగా మన బాధ్యతగా మనం మాట్లాడటం ప్రతిపక్ష తాలూకా పార్టీ తాలూకా బాధ్యత. ఆ బాధ్యతని వాళ్ళ నిర్వర్తించడానికే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం తీసుకున్నారు. జగన్మోహన్ అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రతిపక్షం తాలూకా బాధ్యత ఇది. అడిగితే ఇందాక మా సోదరుడు చెప్పాడు, అడిగితే నా అర్జెంటా 4 మందం అంట, అడిగితే తాడు తీస్తాడంట, అడిగితే నారు తీస్తాడంట, అడిగితే మక్కలు ఎదుర్కొడతాడంట. ఇద్దరు ఎవడు మక్కలు ఎదుర్కొడతావయ్యా నువ్వు? ఏం చంద్రబాబు నాయుడు అంత మక్కలు ఎదుర్కోవడం మేము ఖాళీగా ఉన్నామా? నువ్వు తారు తీస్తే ఏం పవన్ కళ్యాణ్ మేము అదిరిపోతామా? ఏంటి ప్రజాస్వామ్యంలో ఈ భాష ఏంటి? ప్రజాస్వామ్యం నీకెంత బాధ్యత ఉందో ప్రతిపక్ష పార్టీగా మాకు అంతే బాధ్యత ఉంది రాష్ట్రంలో. ఇది మా బాధ్యత. మేము అడుగుతాం, నీ మెళ్ళొంచి ఈ కార్యక్రమం చేయిస్తాం. నువ్వు చేయకపోతే నీ మెళ్ళొంచి ఈ కార్యక్రమం చేయిస్తాం. లేకపోతే ప్రజల దగ్గర తెలుసుకుంటాం ఈ సంగతిని. మేము తయారుగా ఉన్నాం. అంతేగాని నీ అదురుకి బెదిరికి నువ్వేదో 1 కేసు 2 కేసులు పెడితే పారిపోవడానికి ఇవాళ ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరు తయారుగా లేరు. బెదిరిపోరు ఎవరు కూడా. దయచేసి ఆలోచన చేయాలి. అందుకే ఈ కార్యక్రమం రూపొందించాం. అదేటో కానీ ఒక దురదృష్టం మనకి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇది 2 వర్గాలు. 1 రైతులు, 2 మహిళలు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా అయితే మా మహిళలు మోసపోవాలి, లేకపోతే రైతు మోసపోవడం, ఈ 2 జరుగుతుంటాయి. ఆ 2 ఎందుకంటే మానవుడు వచ్చే ఆశాజీవి. పెడతామంటే ఆశ, కొడతామంటే భయం, తిడతామంటే బాధ. అందుకని ఆశకు వచ్చి అంటే ఆశతో ఓటేస్తారు. వేస్తే ఇటువంటి మోసం చేయడం మీకు తగునా? మీ ఇద్దరికి ఇలాంటి మోసం చేయడం మీ ఇద్దరికి ధర్మం ఇది? ఈ మహిళల తాలూకా ఈ ధర్మం ఇది? ఎప్పుడు రైతు ఎప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా దురదృష్టం. పండిన పంట గిట్టుబాటు ధర ఉండదు. ఇందాక చెప్పారు మన పెద్దలు. పండితే ధాన్యం కొంటారు, 24 గంటలు డబ్బు అంటారు. ఇప్పుడు 300 రోజులు అయింది, డబ్బులు లేవు. అటు వచ్చి ఇక్కడ కోకో పండితే కోకోకు లేవు. ఇందాక నా చెవులో చెప్తున్నాడు మా అబ్బాయి, ఇక్కడ వచ్చి పామాయిల్లో ఉంది, పామాయిల్కి ధర లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నాడు. ఉన్న ప్రభుత్వం తాలూకా ఉన్న ఫ్యాక్టరీని కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేసే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారని చెప్తున్నాడు. ఇవాళ ఒకటే కదా అబ్బాయి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఈ రకంగా చేశాడు. ఈ రాష్ట్రంలో పాల ఫ్యాక్టరీలు వచ్చి ప్రైవేటీకరణ చేశాడు. ఈ రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేశాడు. రైతుల ద్వారా ఉసురు పోసుకు అయినప్పటికీ కూడా మరి ఆశ కాబట్టి ఇలాంటి పరిస్థితులు. అంతేకాదు ఈ జిల్లాలో
దీంతోపాటు కోకో, దీంతోపాటు ఆక్వా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవాళ. ఆక్వా రైతులు ఇవాళ చూడండి, ఇవాళ అదే గుంటూరు వెళ్తే అక్కడ వచ్చి అక్కడున్న మిర్చి రైతులు, ఆ పక్కన పొగాకు రైతులు, ఆ పక్కన మామిడి రైతులు, ఏ వర్గాన్ని తీసుకున్నా, ఏ పంట వేసుకున్న రైతులు తీసుకున్నా ఇదే కార్యక్రమం. ఇది ఈ దురదృష్టం. ఈ కార్యక్రమాన్ని మీరు రేపు గ్రామాల్లోకి వెళ్ళి నువ్వు చెప్పిన మాటల్ని మేమే మా మాటలు కాదు, నువ్వు ఏదైతే ఎన్నికల ప్రణాళికలో మీ ఇద్దరు కలిసికట్టుగా తెక్కన శుద్ధిగా ఏదైతే ప్రజలించి నువ్వు జవాబు ఇచ్చావో, పత్రం ఇచ్చావో ఆ పత్రాన్నే గ్రామాల్లోకి వెళ్ళి అక్కడున్న రచ్చబండ మీద, అక్కడున్న మర్రి చెట్టు కిందని, అక్కడున్న గుడి దగ్గర, అక్కడున్న రచ్చబండ గచ్చు మీద ఈ ప్రజలకు వచ్చి చదివి వినిపిస్తాం. ప్రజల దగ్గరే నేను ఎండగడతామని చెప్పడానికే ఈ కార్యక్రమం చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. అందుకే ఈ కార్యక్రమం ఇవాళ బాబా, అంతేగాని ఇదేమో కాదు. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం ఎంత ఇబ్బందులు పడుతున్నాం మనందరం కూడా. అడిగితే తాతలు, అడిగితే మక్కలు, ఏంటి భాష. అంతేకాదు ఇవాళ చూశాను, ఈ పేపర్ ఉంటుంది ఇక్కడ, అది కాదు అది పెట్టు, ఈ పేపర్. నేను ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయను. ఫేక్ ఫెలోస్తో రాజకీయం. మరి వీళ్ళిద్దరిని ఫేక్ అనాలా, వీళ్ళిద్దరిని జెంటిల్మెన్ అనాలా? ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాలంట అంటే మనం అందరం ఫేక్ అంట, వీళ్ళు వచ్చి నిజాయితీ పరులంట, వీళ్ళు అబద్ధాలు చెప్పిన మనుషులు వీళ్ళు ఫేక్ ఫెలోస్తో రాజకీయం. ఏం ధర్మం అండి ఇది? ఏం న్యాయమండి? ఆలోచించండి. అంతేకాదు ఇంకో మాట అన్నా, అవాస్తవాల్ని వాస్తవంగా చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అవాస్తవాలంట మనం వాస్తవాల కింద చూపెట్టే ప్రయత్నం. ఇవన్నీ నీకు చెప్పిన అవాస్తవాలా? చెప్పండి. 3,000 రూపాయలు నిన్ను అడిగితే నువ్వు ఇచ్చావు. 3,000 రూపాయలు ఇవ్వకంట స్కిల్ డెవలప్మెంట్తో చెప్పన్నావు. P4 అడిగితే ఇవ్వకంటే, ఇది సిరీస్ అడిగితే ఇవ్వకంట దాన్ని వచ్చి P4తో చెప్పన్నావు. 50 సంవత్సరాలు నిండా బలహీన వర్గాలకి పెన్షన్ని సూపర్ సివన్ పెట్టావు. దాని గురించి మాట్లాడలేవు. మరి దీన్ని వాస్తవాలా? ఏం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చెప్పండి, ఇద్దరు మాట్లాడండి, చెప్పండి. ఇలాంటి నీకున్నదంటే ఇక్కడ టీవీ ఉందా? వచ్చిందా టీవీ బాబు? ఏముందా? ఏబిఎన్ లేదా? రాలేదా? ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇంకో విషయం చెప్తాను మీకు. ఇంకో విషయం వినిపిస్తాను. ఎందుకంటే అన్నాడు కదా ఫేక్ అని, అన్నాడు కదా అవాస్తవాలని అందామని. ఇంకోటి ఈయన 100 అబద్ధాలు చెప్తాడు. ఈయనకు కొడుకున్నాడు, ఆ కొడుకు వచ్చి 200 అబద్ధాలు చెప్తాడు. ఇది 100, ఆయన 200. ఇవి నా మాటలు కాదు. నా ఫోన్ ఎదురా చూపెడతాను. ఇవి నా మాటలు కాదు, ఆయన చెప్తాడు కదా. ఇప్పుడు ఎవడు ఫేకో, ఎవడు వాస్తవమో, ఎవడు అవాస్తవమో అని ఇది వినిపిస్తాను మీకు సాక్ష్యంగా. ఇందాక వచ్చి రికార్డు వాళ్ళు ఇచ్చింది, ఇది వచ్చి వాళ్ళ మాటలు కూడా ఎవరి మీద. ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నాడు, మా రవీంద్ర ఉన్నాడు, నేను మన ఇద్దరం ఉన్నాము. ఇక్కడ ఎమ్మెల్సీ దగ్గర మా ఇద్దరు పురం మీద కూడా ఒట్టేస్తారు. ఇది వినిపిస్తాను చూడండి. చూడు ఏది మనకిచ్చాడు రైతు ఇందాక అడిగాడు కదా, ఏది రైతు భరోసాకి ఏమంటాం, ఏం పేరు పెట్టాడు? అండనంత సుఖీభావ. పేరు ప్రమాణంగా ఉంది. పేరు తప్ప ఊరు, పేరు గొప్ప ఊరు తప్ప అన్నట్టు 14,000 మనం వచ్చి 20,000 ఇస్తే, ఏది కేంద్ర ప్రభుత్వం 6,000 కలుపుకొని 20,000 ఇచ్చాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 20,000 ఇచ్చారు. ఈయన అన్నాడు నేనే 20,000 ఇస్తాను. పోనీ 20 పోయింది, చచ్చిన పెళ్ళికి వచ్చిందా కట్టమని, పోనీ అయిపోయింది, పోనీ 20,000 ఇస్తాడు అనుకుంటే ₹1 లేదు కదా. ఎప్పుడు ఇస్తామంటే
వాళ్ళ అబ్బాయి చెప్తాడు. అందుకన్నా నేను 200 ఇగో వాళ్ళ అబ్బాయి. సాక్షి నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. ఇగో మళ్ళీ వినండి. మళ్ళీ వినండి. ఎప్పుడు అమలు చేస్తారు చెప్తారు వినండి. ఏది శాసనమండలి సాక్షిగా కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. ఏమే ఉన్నారు కదా టీవీలో విన్నారు మీరు. ఇది నేను చెప్పిన మాట కాదు కదా. ఆయన అబ్బాయి చెప్పాడు. ఆయన 100 ఈయన 200. వీళ్ళు వచ్చి మనల్ని వచ్చి ఫేకులు, వాస్తవాలు అవాస్తవాలు. ఈయన వచ్చి ఇది ప్రజాస్వామ్యంలో ఏ రకంగా ఉందో ప్రజాస్వామ్య ఆలోచించమని కోరుతున్నాను. అందుకే మీ అందరికీ మనవి చేస్తున్నాను. ముఖ్యంగా వేదిక మీద పెద్దల్ని, ముఖ్యంగా వేదిక మీద మీ మీద గుర్తున్న బాధ్యత ఉంది. వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పరిస్థితిని గ్రామ స్థాయికి తీసుకున్న బాధ్యత వేదిక ఉన్న పెద్దలది. మీతో పాటు ఇక్కడున్న కేఎస్ఎస్ ఉన్న మీ అమ్మ అందరికీ ఇందాక డీనార్ గారు మాట్లాడి చెప్పారు. ముందు దీని తర్వాత నియోజకవర్గ సమావేశాలు పెట్టండి. నియోజకవర్గ సమావేశాలతో 7 నియోజకవర్గాల సమావేశం పెట్టండి. ఈ నియోజకవర్గ సమావేశం ఇవాళ అయిపోయింది. ఇంకా మిగతా 6 నియోజకవర్గ సమావేశం పెట్టి వాటిలో తర్వాత 7 నియోజకవర్గాల తర్వాత మండల సమావేశాలు మళ్ళీ పెట్టండి. కంపల్సరీ ప్రతి నియోజకవర్గానికి మీ ఇన్ఛార్జ్ ఎవరున్నారో వాళ్ళు వెళ్ళి సమావేశం పెట్టాలి. ఆ జిల్లాలో ఉన్న జిల్లా అధ్యక్షుడు, దాంతోపాటు మన పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న రవీంద్ర, మీ ఇద్దరు కూడా ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళి మీటింగ్కి వెళ్ళాలి, పర్యవేక్షించాలి మీ ఇద్దరు కూడా. ఆ తర్వాత మండల సమావేశం పెట్టాలి. ఆ మండల సమావేశంలో మీ ఇన్ఛార్జ్ ఎవరున్నారో పెట్టి ఆ మండల సమావేశం తప్పకుండా అక్కడున్న సర్పంచ్ని, అక్కడున్న ఎంపీటీసీని, అక్కడున్న ఊరు పెద్దల్ని అందరినీ ఆ సమావేశం పెట్టాలి. ఆ సమావేశంలో మీరు తర్వాత భాగవతం చెప్పండి, ఈ మోసం తాలూకు మోసం చెప్పండి, మీరు చేసే ఈ దగాకోరు పని అక్కడ చెప్పండి, చెప్పండి. ఎవరు ఫేకో ఎవరు వాస్తవాలు చెప్తున్నారో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత గ్రామాలకు వెళ్దాం, వెళ్ళి గ్రామాలకు చెప్తాం. అందుకే ఈ కార్యక్రమం ఇది. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇది నా మాట కాదు, ఇది మన పార్టీ ప్రెసిడెంట్ గారి మాటగా మనందరం కూడా శ్రద్ధ వహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం ఉన్నదని మీ అందరికీ మాట్లాడుతున్నాం. దయచేసి ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా అక్సెప్ట్ చేయడానికి వీల్లేదు, ఏ ఒక్కరు కూడా అతత్వం పొందడానికి వీల్లేదు. తప్పకుండా ఈ కార్యక్రమం వెళ్ళవలసిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అప్పుడే ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనం గుర్తెరిగి మన బాధ్యతను చేసిన వాళ్ళు మనం అవుతాం. మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం అవుతాం. అది మన బాధ్యత ఏ రకంగా. అందుకే చేయాలనే ఇవాళ మీ అందరికీ ఇవాళ మనం చేస్తాం. ఆ స్ఫూర్తితోనే మీరు ఆలోచన చేయాలని చేస్తాం. ఆ స్ఫూర్తిని ముందుకెళ్ళాలని మనందరికీ కోరుతున్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ చేయాలని, ఇలాంటి విజయవంతం చేస్తూ ఈ కార్యక్రమం చేసి ఈ పెద్దలందరికీ కూడా పేరున మీ గొప్పను తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్లి ఈ మోసాన్ని దగాని ప్రజల దగ్గర ఎంటగట్టాలని మనం ఒకసారి కోరుకుంటూ సెలవు. జై హింద్. మన రాష్ట్ర అధ్యక్షుడు, మన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఉన్న మన పార్టీ పెద్దలందరినీ పిలిచి నియోజకవర్గంలో 175 మంది ఇన్ఛార్జీలని, పార్లమెంటు కోఆర్డినేటర్లని, వారితో పాటు పిఎస్సి సభ్యుల్ని, పార్టీలో ఉన్న పెద్దల్ని అందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక పార్టీ కార్యక్రమాన్ని ఒకటి రూపొందించాం. ఈ కార్యక్రమం ఏదో అధికారంలో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనో లేదా కూటమి ప్రభుత్వానికి వాళ్ళ మీద ఆవాకులు చవాకులు మాట్లాడాలనో కాదు. ఈ కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం ఎన్నికల ముందు ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తారు ప్రతి రాజకీయ పార్టీకి కూడా. ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో మరి ఎన్నికల్లో పోటీ చేసినా ఆ పోటీల్లో వాళ్ళ తాలూకా ప్రాధాన్యతని మాకు ఓటిస్తే ఈ ప్రజలకి కార్యక్రమాలు చేస్తాం,
అని ఒక మాట ఇస్తారు. ఆ మాటను నమ్మి, ఆ మాటను చూసి ఆ ప్రజలు వచ్చి ఆ రాజకీయ పార్టీని ఎన్నుకోవడం అనేది ఆనవాయితీగా మరి సాంప్రదాయంగా మన భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్న ఇది సత్యం, ఇది వాస్తవం కూడా. అది నమ్మిన పార్టీ ఇది. మన ముఖ్యంగా మన వైఎస్ఆర్సీ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనందరం కూడా నమ్మాం. నమ్మబట్టే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల ప్రణాళిక ప్రకటించారో ఆ ఎన్నికల ప్రణాళికని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా దాన్ని వచ్చి మనందరం కూడా దాన్ని తలచి ఒక ప్రత్యేకమైన గ్రంథంగా దాన్ని ఆ కార్యక్రమాలని తూచా తప్పకుండా 5 సంవత్సరాల కాలంలో మనం చేశాం. ఆ నేపథ్యంలోనే క్యాబినెట్ మీటింగ్ జరిగితే మరి నేను కానీ లేకపోతే ఇక్కడ నాగేశ్వరరావు కానీ మరి ఆ క్యాబినెట్ మీటింగ్లో ఆయన ఒకే మాట చెప్పారు, ఈ ఎన్నికల ప్రణాళిక ఏది ఉందో ఇది మీరు కూర్చున్న ఆఫీస్లో మీరు కూర్చున్న పక్కనే ఈ ఎన్నికల ప్రణాళిక కనిపించాలి. రోజు దాన్ని మీ జ్ఞాపకం రావాలి. వచ్చిన ప్రజలు వచ్చి అది చూడాలి. ఆ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత మంది కాబట్టి ఆ విధంగా ఉండాలని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకంగా ఒక భావాన్ని దాన్ని కల్పించారు. ఇది వాస్తవం, ఇదేమీ కాదు. ఆ నేపథ్యంలోనే ఇవాళ వచ్చి మనం ఎవరు ఏళ్ళు వేయకండి. ఇది రాజకీయ పార్టీ సమావేశం, ఇది సినిమాలు కాదు దయచేసి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ విధాన్ని అందరూ కూడా ఉండాలి. ప్రజాస్వామ్యం నమ్మిన ప్రతి వ్యక్తి కూడా దీని మీద ఒక అంకితభావం ఉండాలని నమ్మిన పార్టీ కాబట్టే ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ కార్యక్రమం బురదలే కార్యక్రమం కాదు. ఒకసారి వాస్తవాన్ని చూడండి. ఇవాళ ఇందాక మేము దీన్ని చూసాం. ఏదైతే ఈ QR కోడ్ ఉందో మీ సెల్ ఫోన్లు మీ జేబుల్లో ఉన్నాయి. ఒకసారి తీసి దాన్ని వచ్చి మీరు అందరూ ఫోటో తీయండి. దాంట్లో ఎన్నికల్లో ఏం చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో వాళ్ళు మిత్రపక్షాలు ఆ కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారో ముందుగా ఒక మాటను మీకు మనవి చేస్తాను. బాబు తీ బాబు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎదురు ఉండరు తీయది. అది కాదు, ఇంకా తీ వెళ్ళి ఇంకా అది కాదు.